హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ. ఈరోజు నేను తెలంగాణ స్పెషల్ ఐటెం సొరకాయ సర్వపిండి ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను అన్నమాట. ఏంటంటే ముందుగా సొరకాయని ఇట్లా తురుముకోవాలి, క్యారెట్ని కూడా తురుముకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఆనియన్స్ని, ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని, ఒక టొమాటోని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర కూడా తరిగి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలా నేను చూపిస్తున్నాను కదా. అందులో ఇంకేంటంటే కరివేపాకు, జీలకర్ర, నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా నువ్వులు యాడ్ చేసుకొని అందులో ఇంకా పల్లీలు కూడా యాడ్ చేసుకోండి. అట్లా పల్లీలు యాడ్ చేసుకుంటే పల్లీలు మనం తినేటప్పుడు నవ్వులేటప్పుడు చాలా బాగుంటుంది ఫ్లేవరు. తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇంకా చిటికెడు పసుపు, కారం అయితే మీరు తినగలిగినంత. కొంతమంది చిల్లీ కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే వేయలేదు ఫ్రెండ్స్. చిల్లీస్ కూడా వేసుకోవచ్చు, నేను ఓన్లీ కారం వరకే వేసాను. ఇట్లా నేను చూపిస్తున్న విధంగా ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అన్నిటిని మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో నేనైతే 4 మెంబర్స్కి సరిపడా చేస్తున్నాను. అందులో ఇంకేంటంటే ముందుగానే పెసరపప్పుని నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. అది పెసరపప్పు అయినా పర్వాలేదు, పచ్చిశనగపప్పు అయినా పర్వాలేదు, కానీ పెసరపప్పు అయితే టేస్ట్కి బాగుంటుందని నేను వేసాను. నేను ఫ్రెండ్స్ వరిపిండి తీసుకున్నాను. ఎంత అంటే నేనైతే 4 మెంబర్స్కి కదా వరిపిండి, 3 గ్లాసెస్ ఆఫ్ వరిపిండి తీసుకున్నాను. ఇట్లా నేను చూపిస్తున్న విధంగా వాటర్ అయితే యాడ్ చేయొద్దు ఫ్రెండ్స్. వాటర్ యాడ్ చేయకుండా ఇట్లా మనం చేతితోనే ఈ దీంట్లో ఉన్న సొరకాయలో ఉన్న వాటరే సరిపోతుంది. ఇట్లా ఒకవేళ అంతగా సరిగిపోకపోతే, పిండి కన్నా బాగా గట్టిగా ఉందనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోండి, సరిపోతుంది. అసలు అవసరం ఉండదు వాటరు, సొరకాయలో ఉన్న వాటరే సరిపోతుంది. చూపిస్తున్నాను కదా, ఆ కన్సిస్టెన్సీ సరిపోద్ది. నెక్స్ట్ ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ని చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఒకటి పిండి తీసుకొని దాన్ని గిన్నె అడిగే మందం వరకు మనం పిండి అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ఐటెం నాకు మా నైబర్ ఫ్రెండ్ తను ఒకసారి చేసిస్తే నాకు చాలా నచ్చి ఎలా చేసుకోవాలో ఏంటో తన్ని అడిగి మరీ తెలుసుకొని నేర్చుకున్నాను. మీరు కూడా నేర్చుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ ఐటెంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకు హోల్స్ పెట్టానంటే అక్కడ మనం ఫ్లేమ్ పెట్టినప్పుడు గ్యాస్ ఫ్లేమ్ అక్కడ కాలి క్రిస్పీగా ఉంటుంది, తినేటప్పుడు చాలా బాగుంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, గ్యాస్ అనేది మీడియంలోనే పెట్టండి, లేదంటే త్వరగా మాడిపోతుంది. చూసారా, నేను ఈ గ్యాప్లో చాయ్ కూడా పెట్టుకున్నాను. నాలా చాయ్ పిచ్చోళ్ళు ఉన్నారా? ఉంటే కానీ ఒక్క లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో చూసారా, రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మన సొరకాయ సర్వపిండి. ఇట్లానే ఆ పిండి మొత్తం కలుపుకొని వేసుకోండి. ఫైనల్గా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.